హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 2 ఎపిసోడ్ 2ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వారం అంతా ఒక పోల్ అనేది పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియో కింద కూడా మీకు కావాల్సిన యానిమే ఎక్స్ప్లెనేషన్ని అండ్ ఆ యానిమే నేమ్ అనేది కామెంట్ చేయండి. సో ఈ సండే దాన్ని పిక్ చేసి మండే నుంచి దాని యొక్క యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్లీ మీ యొక్క ఫేవరెట్ యానిమేని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన హినాటా, అయానా, కోజి, సూడో, యమగుచి, ఈకే వీళ్ళందరితో పాటు మన కోతి లాంటి కోయంజీ గారు కూడా ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుండే ఈ గ్యాప్ లో మన హినాటా అయానా కోజితో విషయం చెప్తామట. హినాటా, నాకు మన క్లాస్ లో లీడర్ ఎవరో తెలిసిపోయింది అని చెప్పడంతో వెంటనే అది ఎవరని చెప్పి ఇకుమోరు అడుగుతారు. సో వెంటనే మన హినాటా చెప్తాడనమాట, తను ఎవరో కాదు మన క్లాస్ కూషిడాని అని చెప్పడంతో వీళ్ళందరూ అది నీకెలా తెలుసు అనడంతో వెంటనే మన హినాటా గాడు ఆ మెసేజ్ అనేది చూపిస్తారనమాట. అప్పుడు మన ఎకిమోరా అంటారనమాట, సో ప్రతి క్లాస్కి ఇద్దరు విఐపీస్ ఉన్నారంటే ఖచ్చితంగా మన క్లాస్లో కూచిడాతో పాటు ఇంకొక విఐపీ ఉంటాడు. సో ఆ విఐపీ ఎవరు మన గ్రూప్లో ఉన్నారు లేదంటే అదర్ గ్రూప్స్లో ఉన్నారో మనం కనుక్కోవాలి అని చెప్పడంతో వీళ్ళందరూ ఇలా ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే మన యమగూచి గాడు అక్కడికి వచ్చి, సరే మీ సావు మీరు సావండి అండ్ నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి వెంటనే తన ఫోన్లో ఏదో చేస్తాడనమాట. సో వాడు అలా సెల్లో ఏదో నొక్కిన వెంటనే మన వాళ్ళందరికీ ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఆ మెసేజ్లో ఏంది ఉంటుందంటే, సాటర్న్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ క్లాస్ విఐపీని కనుక్కున్నారు. సో వాళ్ళకైతే ఈ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ వాళ్ళు మిగిలిన రోజులంతా ఎంజాయ్ చేసుకోవచ్చు అని ఆ మెసేజ్లో ఉంటుంది. సో వెంటనే మన వాళ్ళందరూ కోయంజీ గారిని తిడతారు. బట్ మన కోయంజీ గారు మాత్రం నాకు ఈ టెస్ట్లు వీస్ట్ల మీద ఇంట్రెస్ట్ లేదు, సో నేను మిగిలిన 2 రోజులు ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళందరికీ బాయ్ చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. అండ్ అది చూసి మన అయానా కోజి, మన కోయంజీ గారికి ఆత్రం ఎక్కువ ఉన్నట్లుంది, తను ఇన్స్టాంట్గా తన డిసిజన్స్ని అయితే అప్లై చేస్తున్నాడు అని చెప్పి మనోడు అనుకుంటాడు. సో వీళ్ళందరూ ఇలా ఆ రూమ్ నుంచి డిస్పస్ అయిపోయిన తర్వాత వెంటనే మన అయానా కోజి తన రూమ్లో ఉన్నప్పుడు తనకి హొరికిత దగ్గర నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది. సో ఆ మెయిల్లో ఏముంటుందంటే, అప్పుడు మన హొరికిత అడుగుతుంది అనమాట అయానా కోజితో, మన కోయంజీ గారు ఇలా క్లాస్ విఐపీని రివీల్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకని తనను ఆపలేదు అని ఆ మెయిల్లో ఉంటే దానికి మన అయానా కోజి రిప్లై ఇస్తారనమాట, మేము అలా చేస్తాడు అనుకోలేదు, బట్ వాడు సడన్గా తీసుకున్నాడు, మేమే షాక్ అయ్యాం వాడి డిసిజన్ని చూసి అని చెప్పి మన అయానా కోజి రిప్లై ఇస్తాడు. అండ్ వెంటనే మన హొరికిత సరే మనం ఇప్పుడు కలవాలి అని చెప్పి ఒక స్పాట్కి అయితే రమ్మంటుంది. సో వెంటనే మన అయానా కోజి కూడా అక్కడ నుంచి బయలుదేరి ఆ స్పాట్కి అయితే వెళ్తాడు. సో ఆ స్పాట్కి వెళ్ళిన వెంటనే మన హొరికిత అంటుంది అనమాట, ఈ కోయంజీ గారు ముందుసారి కూడా ఇలాగే తిక్క పని చేశాడు అండ్ ఇప్పుడు కూడా ఇలాంటి తిక్క పని చేశాడు, సో ఫ్యూచర్లో నేనైతే వాడు ఇట్లాంటి తిక్క పని చేస్తే వాడిని వదిలిపెట్టను అని చెప్పడంతో వెంటనే మన అయానా కోచ్ చెప్తాడనమాట, ఉన్నిలే వాడి ఇన్స్టెంట్ డిసిజన్స్ మామూలే, నువ్వు వాడి గురించి ఆలోచించుకుని నువ్వు నీ గ్రూప్ని అండ్ మన క్లాస్ గెలవడానికి గురించి ఆలోచించు అనడంతో వెంటనే మన హొరికిత కూడా చెప్తాను అనమాట, నేను ఖచ్చితంగా మన క్లాస్ని అయితే ఓడిపోనివ్వను అండ్ నేను కూడా ఓడిపోను అని చెప్తుంది. అండ్ వెంటనే మన అయానా కోచ్ మనసులో అనుకుంటాడు అనమాట, సో ప్రతి గ్రూప్లోనూ క్లాస్ డీనే గెలవాలని రూల్ లేదు, సో ఖచ్చితంగా ఇప్పుడు ఒక గ్రూప్లో అయినా సరే మన క్లాస్ డి గెలవాలని చెప్పి వెంటనే మనోడు హొరికితని కరుజువా గురించి అడుగుతాడు. సో వెంటనే మన హొరికిత దానికి రిప్లై ఇస్తుందన్నమాట, ఓయ్ సార్ మీరేంటికి ఇప్పుడు కరుజువా గురించి ఆలోచిస్తున్నారు, సో తను ఏమన్నా మీరు లవ్ చేస్తున్నారా అని అడగడంతో వెంటనే మన అయానా కోజి రిప్లై ఇస్తామట, కరుజువా గురించి నేను అట్లేం లేదు, జనరల్గా అడిగాను, ఎందుకంటే తను అందరితో పాటు ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ మన క్లాస్ గర్ల్స్ అందరిలో కూషిడా కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అండ్ మన క్లాస్ గర్ల్స్ అందరూ తన మాట నమ్ముతారు అని మన అయానా కోజి చెప్పడంతో అప్పుడు రికిత చెప్తుందన్నమాట, నాకు తన గురించి పెద్దగా డీటెయిల్స్ ఏం తెలియవు, బట్ తను సైలెంట్గా ఉంటుందని తెలుసు, బట్ ఈ పోటీలో నీకు తను ఎలా యూజ్ అవుతుంది అని చెప్పడంతో అప్పుడే మన అయానా కోజి చెప్తామట, యూజ్ అనేం లేదు, తను నాతో పాటునే మార్క్స్ గ్రూప్లో ఉంది కదా, సో తనకి పోటీ గురించి ఇంట్రెస్ట్ కూడా లేదు, సో తను వేరే వాళ్ళతో కూడా కలవడం లేదు, సో తను కొంచెం మూడీగా ఉన్నట్లుంది అని చెప్పడంతో వెంటనే దానికి మన హొరికిత, సో నువ్వు కర్జువాని ఎలా అని అలా జడ్జ్ చేయగలవు అని చెప్పడంతో దానికి వెంటనే మన అయానా కోజి రిప్లై ఇస్తారనమాట, మనం ఎదుటి వారిని వాళ్ళ యొక్క లుక్స్ అండ్ బిహేవియర్ని బట్టి మనం వాళ్ళు ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా అండ్ కామ్గా ఉంటారా అగ్రెసివ్గా ఉంటారా అసలు జనాలతో మాట్లాడరా అనేది డిసైడ్ చేస్తాము. సో కర్జువా కూడా అంతే, గర్ల్స్ అందరితోనూ ఎంతో నార్మల్గా అండ్ ఎంతో స్టైలిష్గా మాట్లాడుతుంది, బట్ బాయ్స్ దగ్గరికి వచ్చాకే తను కొంచెం భయపడుతూ మాట్లాడుతుంది, ఇన్ఫ్యాక్ట్ తను కొత్త వాళ్ళతో ఎవరితో కూడా అంతగా సరిగ్గా మాట్లాడదు అండ్ సైలెంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నీకు కర్జువాకు ఒక సిమిలారిటీ ఉంది, మీరు పైకి ఎంతో ఆనందంగా ఎంతో సైలెంట్గా మాట్లాడతారు అందరితో, బట్ మీ మనసులో తెలియని భయం అనేది ఉంది అని చెప్పడంతో వెంటనే మన హొరికిత, అందరి ముందర నేను ఎంతో గంభీరంగా ఉంటాను, బట్ నా బ్రదర్ ముందర నేను ఎంతో సైలెంట్ అండ్ తన ముందర నేను ఎంతో భయపడుకుంటూ ఉంటానని చెప్పి తను కూడా రియలైజ్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండే ఈ గ్యాప్లో మన రివ్యూ గడ్ వస్తారనమాట, హాయ్ హొరికిత డార్లింగ్, వన్ సెకండ్ మనం మళ్ళీ కూడా కలిసాము, సో నేను ఏమన్నా మీ మాటలను డిస్టర్బ్ చేస్తూ వచ్చాను, నేను జస్ట్ ఇక్కడికి క్యాజువల్గా నీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పి తననైతే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో వెంటనే హొరికిత చెప్తుందంట, రివ్యూ మర్యాదగా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడం ఆపేసే, లేదంటే నేను నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ నువ్వు లాస్ట్ పోటీలో నా చేతిలో దారుణంగా ఓడిపోయావు అని చెప్పడంతో వెంటనే మన రివ్యూ గడ్ చెప్తానమాట, లాస్ట్ టైం నువ్వు ఏదో లక్ మీద గెలిచేసావు అండ్ ఈసారి పోటీ
పోటీలో నేను ఖచ్చితంగా గెలుస్తాను అండ్ నీకు ఒక ఆఫర్ ఇద్దామని వచ్చాను హరికిత, అంతేగాని నీతో గొడవ పెట్టుకోవాలని రాలేదు. సో నా ఆఫర్ గురించి ఒక్కసారి విను అని చెప్పి తన ఆఫర్ గురించి చెప్తానమాట. ఇన్ఫ్యాక్ట్ మన క్లాస్ సి అండ్ క్లాస్ డి అండ్ క్లాస్ బి ముగ్గురు కలిసి ఈ పోటీలో మన యొక్క విఐపీస్ని షేర్ చేసుకుందాము. సో మన ముగ్గురు కలిసి క్లాస్ ఏం తొక్కేద్దాము అని చెప్పడంతో వెంటనే మన హరికిత మాకేం అట్లాంటి ఆలోచన లేవు కానీ నువ్వు ఇక్కడ నుంచి సైలెంట్గా దొబ్బేస్తే బెటర్ అని చెప్తుంది. అండ్ ఈ పోటీలో మేమే గెలుస్తామని హరికిత అంటుంది అనమాట. సో వెంటనే దానికి మన రూక్ గారు చెప్తామట, ఇన్ఫ్యాక్ట్ ఈ పోటీలో నువ్వే కాదు ఆ క్లాస్ ఏ క్లాస్ బి ఎవడు అడ్డొచ్చినా సరే ఈ క్లాస్ సీనే గెలుస్తుంది అని చెప్పడంతో దానికి హరికిత రిప్లై ఇస్తుందన్నమాట. నువ్వెందుకని అంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నావు అని చెప్పడంతో వెంటనే మన రూక్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ నేను క్లాస్ సిలో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క మొబైల్స్ అనేటివి లాక్కున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ యొక్క మొబైల్స్ అనేవి చెక్ చేసేసి ఎవరైతే క్లాస్ సిలో విఐపీలు ఉన్నారో అని చెప్పి నేను రివీల్ చేసేస్తాను. సో దీనివల్ల మా క్లాసే గెలుస్తుందని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మన ఏనా కోచి కూడా దాని గురించి ఆలోచిస్తాడు. అండ్ లాస్ట్ పోటీకి ఈ పోటీకి పెద్ద తేడా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ కేస్ 1 కేస్ 2 వల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు. సో మా కోయంజీ గారు ఇప్పుడు కేస్ 1 సెలెక్ట్ చేయడం వల్ల మా అందరికి పర్సనల్ పాయింట్స్ వచ్చాయి ఓకే, బట్ క్లాస్ పాయింట్స్ రాలేదు. రియూక్ గారు ఈ పోటీని చాలా బాగా అండర్స్టాండ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు తను క్లాస్ పాయింట్స్ కోసమే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా చేయాల్సిండేది అదే అని చెప్పి మన ఏనా కోచి ఆలోచిస్తూ ఉండే ఈ గ్యాప్లో హరికిత చెప్తుంది, ఓకే ఏనా కోచి ఇంతవరకు మాట్లాడింది చాలు, ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మనం ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి లవర్స్ ఏం కాదు అని చెప్పడంతో వెంటనే మన ఏనా కోచి షాక్ అయ్యి ఈ తిక్కదానికి ఏమైందిరా సడన్గా అని చెప్పి, నువ్వే కదా నన్ను పిలిచావు ఇప్పుడు ఎందుకని నన్ను పొమ్మంటున్నావు అని చెప్పడంతో అప్పుడే మన హరికిత చెప్తుంది, సరేలే ఇప్పుడు నేనే రమ్మన్నా కదా ఇప్పుడు నేనే పొమ్మంటున్నా వెళ్ళిపో అని చెప్పి ఈ గ్యాప్లో వెంటనే మన ఏనా కోచి రిటర్న్ బ్యాక్ తిరిగి చూస్తాడు. సో అక్కడ అందరూ కపుల్సే ఉంటారు. సో దీనివల్లే మన హరికిత నన్ను పొమ్మంటుంది అని చెప్పి మనోడు కూడా దాన్ని పెద్ద పట్టించుకోండి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ వెళ్ళే గ్యాప్లో అక్కడ మన కూషిడాన్ అయితే చూస్తాడు. సో ఈ పొట్టిది ఏం చేస్తుంది అని చెప్పి మనోడు వెళ్ళి కూషిడాన్ మాట్లాడిస్తాడనమాట. సో అప్పుడు మన కూషిడా చెప్తుంది అనమాట, ఏం లేదు అయ్యన కొజి నేను జస్ట్ ఫ్రెష్ ఎయిర్ కోసం అనేది వచ్చాను అని చెప్పడంతో వెంటనే మన అయ్యన కొజి సరేలే గుడ్ నైట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ వెంటనే మన కూషిడా పాప అయాన కోజీ వెయిట్ అని చెప్పి వెంటనే వెళ్ళి మన అయాన కోజిని అయితే హక్ చేసుకుంటుంది. లిటరలీ మనోడు షాక్ అయిపోతాడు, అసలు ఈ పొట్టిదాన్ని తెలివింది, అసలు ఈసారి నన్ను ఏమని బ్లాక్మెయిల్ చేయడానికి కానీ చూస్తుంది అని చెప్పి మనోడు అనుకుంటే ఈ గ్యాప్లో వెంటనే కూషిడా చెప్తుందన్నమాట, సారీ ఇది ఒక లవర్స్ స్పాట్ అంటే ఇక్కడ అందరూ లవర్స్ ఉండడం చూసి నేను కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యాను, సో అందుకని నేను హక్ చేసుకున్నాను అని చెప్తుంది. వెంటనే మన అయాన కోజీ సరేలే నువ్వు వదిలితే నేను వెళ్ళిపోతాను అని చెప్పడంతో వెంటనే మన కూషిడా వదిలేసి దయచేసి నేను చేసిండే తప్పుకు నన్ను క్షమించు అని చెప్తుంది. బట్ వెంటనే మన అయాన కోజీ రియలైజ్ అయ్యి ఇది మెంటల్ దిలే దీంతో మనకి అని చెప్పి సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దీనికి ప్యారలల్ గా మనకి మన యొక్క కర్జు అని చూపిస్తారు అనమాట. సో తను ఇంతకు ముందర ఎపిసోడ్ ఎండింగ్ లో ఏడుస్తున్నట్లే ఇప్పుడు కూడా అద్దం ముందర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. నేను ఎందుకని ముందులా బిహేవ్ చేస్తున్నాను అండ్ నేను లైఫ్ లో నేను మూవ్ ఆన్ అయ్యాను అనుకున్నాను, బట్ ఈసారి యాజ్ యూజువల్ గా అలాగే ఓల్డ్ సిచ్యువేషన్ కి వచ్చాను. సో ఈసారి ఎలాగైనా సరే నేను నా మంచి ప్రొడక్షన్ ని వెతుక్కోవాలని చెప్పి తను ఆలోచించుకొని నాలాంటి పారాసైట్ కి ఒక మంచి ప్రొడక్షన్ దొరికితే బాగుంటుంది అని చెప్పి తనే పారాసైట్ తో కంపేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి మన క్లాస్ టీచర్లను చూపిస్తారు. వాళ్ళ ముగ్గురు బార్ లో కూర్చొని మందు అవుతూ ఉంటారు. అప్పుడే మన క్లాస్ 1B టీచరు మన క్లాస్ 1A టీచర్ని అడుగుతుంది అనమాట, నిన్న నీతో పాటు ఒక అమ్మాయిని అయితే చూసాను, తను నీ గర్ల్ ఫ్రెండ్ అని అడగడంతో వెంటనే ఆ టీచర్ చెప్తానమాట, అంత సీన్ ఏం లేదు, తను నా స్టూడెంట్ అంతే, మా ఇద్దరి మధ్యన పెద్ద రిలేషన్షిప్ ఏం లేదు అని చెప్తాడు. అండ్ వెంటనే అప్పుడే ఆ టీచర్ సరే నీ లవ్ రిలేషన్షిప్ ఎలా ఉంది అని ఆ క్లాస్ టీచర్ క్లాస్ B టీచర్ని అడగడంతో వెంటనే తను చెప్తుంది అనమాట, నా బాయ్ ఫ్రెండ్తో నాకు 2 వీక్స్కే బ్రేకప్ అయిపోయింది, లిటరలీ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్, మాది పెద్ద లవ్ ఏం కాదులే అని చెప్పి తను అంటుంది. అండ్ వెంటనే మన చబసీర మేడం 1B టీచర్ని అడుగుతుంది అనమాట, చివో నువ్వు ఎందుకని ప్రతి క్లాస్లో ఉండే రిప్రజెంటేటివ్స్ని మనం ఎర్త్ గ్రూప్లో వేద్దాం అనుకున్నాం కదా, ఎందుకని నువ్వు ఇచ్చిన రోజుని మార్క్స్ గ్రూప్లోకి అసైన్ చేసావు అని చెప్పడంతో అప్పుడే ఆ చివో మేడం తన పేరు చివో అనమాట, 1B టీచర్ పేరు, తను చెప్తుంది అనమాట, ఈ మిషన్ అనేది తనకు ఒక ఛాలెంజింగ్ గా ఉండాలని చెప్పి నేను తనని ఆ మార్క్స్ గ్రూప్లోకి అసైన్ చేశాను, సో నువ్వు దాని గురించి పెద్ద టెన్షన్ ఏం తీసుకోవద్దు అని చెప్తుంది అనమాట. అండ్ వెంటనే క్లాస్ 1A టీచర్ చెప్తారనమాట, ఎందుకని చబసీర ఎందుకని తనని ఎలా అడుగుతున్నావు అని చెప్పడంతో వెంటనే చబసీర మేడం చెప్తుంది అనమాట, ఏం లేదు మన చివో మీద నాకు కొంచెం డౌట్ అనేది ఉంది, సో 10 years బ్యాక్ మా ముందర జరిగిన ఇన్సిడెంట్ వల్లనే తను ఇలా బిహేవ్ చేస్తుందా అని అడగడంతో వెంటనే చివో చెప్తుందన్నమాట, 10 years బ్యాక్ జరిగిండేది అది పెద్ద ఇన్సిడెంటే కాదు, నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయాను, సో నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్తుంది. అండ్ వెంటనే చివో మేడం చెప్తుంది అనమాట, నీకెందుకని అయానా కోచ్ మీద కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, అది నాకు తెలుస్తుంది కన్ఫామ్గా అనడంతో వెంటనే మనం చబసీర మేడం నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇన్ఫ్యాక్ట్ మా క్లాస్ 1D స్టూడెంట్స్ 1Aకి వెళ్తే నాకే కదా
ఎంతో ప్రౌడ్ మూమెంట్ కదా అని చెప్పి చవసీర మేడం ఆ మేడంతో చెప్పడంతో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన అయానా కోజీ తన రూమ్కి అయితే వెళ్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్గా కర్జువా ఇంకా హినాట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కర్జువా అంటుంది అనమాట, నువ్వు ఎందుకని ఆ క్లాస్ 1C స్టూడెంట్స్ మీద రియాక్ట్ కాకుండా వాళ్ళు లిటరలీ నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నన్ను ఎంతో అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారు అండ్ నన్ను బుల్లి చేస్తున్నారు అనడంతో వెంటనే మన హినాట రిప్లై ఇస్తారన్నమాట, అవును నేను జరిగిన ఇన్సిడెంట్ అంతా విన్నాను, బట్ అందులో నీ తప్పు కూడా ఉంది, ఇన్ఫ్యాక్ట్ నువ్వే ఫస్ట్ తప్పు చేసావని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, నువ్వు ఆ రీకాకి జస్ట్ ఒకసారి చెప్తే ఈ గొడవ అనేది తయారిపోతుంది కదా అని చెప్పి మన హినాట అనడంతో దానికి మన కర్జువా రిప్లై ఇస్తుంది అనమాట, నేను మాత్రం సారీ చెప్పను, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా మనం ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడే నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తానన్నావు అని చెప్పడంతో వెంటనే హినాట రిప్లై ఇస్తాడనమాట, ఎందుకని నువ్వు ఇంత ఎమోషనల్ అవుతున్నావు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నన్ను ఫస్ట్ డేనే బాయ్ ఫ్రెండ్గా ఉండమని అడిగినప్పుడు నేను నీకు అప్పుడే రిప్లై ఇచ్చాను, సో నీకు బాయ్ ఫ్రెండ్గా ఉండడం వల్ల నాకేం ఇబ్బందిగా లేదు, బట్ నా వల్ల ఒకరికి హాని జరగడం నాకు ఇష్టం లేదని నీకు డే 1 చెప్పాను అని చెప్పడంతో వెంటనే మన కర్జువా ఎంతో బాధపడుకుంటా, సరేలే ఇప్పుడు నువ్వు వాళ్ళతో గొడవ పడకుంటే నీకు నాకు ఇంకా రిలేషన్షిప్ అవసరం లేదు, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయకుంటే ఎందుకని నీకు నాకు మధ్యలో ఈ లవ్ డ్రామాలు, సో మన ఇద్దరికి బ్రేకప్ అని చెప్పి, బట్ దానికి మన హినాట పెద్దగా రెస్పాన్స్ అయితే ఇవ్వకుండా పర్లేదులే అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అండ్ కర్జువా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో కర్జువా వెళ్ళిపోయిన వెంటనే మన అయానా కోచ్ అక్కడికి వచ్చి, హినాట నేను మీ ఇద్దరు మాట్లాడుకున్నది పూర్తిగా విన్నాను, ఇన్ఫ్యాక్ట్ నేను కొన్నాళ్ళ ముందరే ఈ విషయం గురించి నిన్ను అడుగుదాం అనుకున్నాను అని చెప్పడంతో వెంటనే హినాట సర్ప్రైజ్ అయ్యి, ఏంటి కొన్నాళ్ళ ముందర అంటున్నావు, అంటే నీకు మేమిద్దరు ఫేక్ లవర్స్ అని నీకు ముందే తెలుసా అనడంతో అప్పుడు మన ఆయన కొంచెం రిప్లై ఇస్తారనమాట, ఇన్ఫ్యాక్ట్ మీ ఇద్దరు 4 monthsగా డేటింగ్లో ఉన్నారు, సో మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా నటిస్తున్నారు, అండ్ ఇంత గ్యాప్ ఉన్నా సరే మీ ఇద్దరు ఎప్పుడు క్లోజ్గా ఉన్నారు కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ పేరుతో పిలుచుకోలేదు, సో నాకు అక్కడే కొంచెం డౌట్ వచ్చింది, అండ్ మీరిద్దరూ స్కూల్లోకి జాయిన్ అయిన 3 weeksకే మీ ఇద్దరి మధ్యలో ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది, ఇన్ఫ్యాక్ట్ ఆ రూమర్ స్ప్రెడ్ చేసి ఉండేది మన కర్జువానే అని నాకు తెలుసు అని చెప్పడంతో వెంటనే మన హినాట సర్ప్రైజ్ అయ్యి, అయానా కోజీ యు ఆర్ రియలీ బ్రిలియంట్, తను ఆ రూమర్ జరిగిన నెక్స్ట్ డేనే నా దగ్గరికి వచ్చి ఇలా అడిగింది, బాయ్ ఫ్రెండ్గా నటిస్తావు నన్ను ప్రొటెక్ట్ చేస్తావు అనడంతో దానికి నేను పెద్ద ప్రాసెస్ ఏం కాదులే అని చెప్పి కొట్టాను, బట్ ఇప్పుడు తను ఒకరికి హార్మ్ చేయమంటుంది, సో అది నా వల్ల కాలేదు అని చెప్పడంతో దానికి మన అయానా కోజీ ఎందుకని కర్జువా ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయమని ఆలోచిస్తుంది, ఎందుకని నేను ఫేక్ బాయ్ ఫ్రెండ్గా తను సెలెక్ట్ చేసుకుంది అని చెప్పడంతో వెంటనే మన హినాట చెప్తామంట, తను తన స్కూల్ లైఫ్లో 9 years పాటు ఒక బులింగ్ జరుపుకుందంట, లిటరలీ చాలా మంది తనను ఎంతో ఇబ్బంది పెట్టారు, సో ఈ మిడిల్ స్కూల్లో కూడా తనకు అలాగే జరుగుతుందని చెప్పి తను భయపడింది, సో అందుకనే తను ప్రొటెక్షన్ కోసం నన్ను లవర్గా ఎంచుకుంది అని చెప్పడంతో ఆ మాటలు విని మన అయానా కోజీ ఓ ఇదేనా విషయమో అని చెప్పడంతో వెంటనే హినాట రిప్లై ఇస్తారన్నమాట, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు అనడంతో దానికి మన అయానా కోజీ సరేలే నేను ఈ విషయం ఎవరికి చెప్పను, నువ్వు ఈ విషయం నాకు చెప్పినట్లు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ డే అనేది నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. యాజ్ యూజువల్గా మాస్ గ్రూప్ లైక్ అందరు స్టూడెంట్స్ వస్తారు, బట్ ఎవరితోనూ ఎవరు మాట్లాడుకోరు. ఇన్ఫ్యాక్ట్ క్లాస్ 1B స్టూడెంట్స్ అండ్ 1D స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ప్యాకెట్లాడుకుంటూ వాళ్ళ ఒక చిల్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ డే అంతా యాజ్ యూజువల్ 2 సెషన్స్ వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన కర్జువా ఏమన్నా తక్కువ, ఈసారి ఎలాగైనా సరే హినాటాతో బ్రేకప్ అయిపోయిన వెంటనే క్లాస్ 1A స్టూడెంట్ అయినా మచ్చడాన్ని లైన్లో పెట్టాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వానితోనే రాసుకొని పూసుకొని మాట్లాడుకుంటూ తనతో ఎంతో పులిహోర కలుపుతూ ఉంటుంది. అండ్ మన మచ్చడగాడు కూడా ఫస్ట్లో తనకి నార్మల్గానే రియాక్ట్ అవుతున్నా సరే ఆ డే ఎండ్కి తను కూడా తనకు కొంచెం ఫ్లాట్ అయిపోయి నెంబర్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా ఆ డే ఎండ్ అవడంతో ప్రతి ఒక్కరు డిస్కస్ అయిపోతారు. అండ్ వెంటనే మన కర్జువాకు ఒక ఫోన్ రావడంతో కర్జువా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో మన కర్జువా ఎప్పుడైతే ఇలా బయటికి వెళ్ళిందో వెంటనే క్లాస్ 1C స్టూడెంట్స్ కూడా తన వెనకాల వెళ్తూ ఉంటారు. అండ్ ఇది గమనించిన మన అయానా కోజీ ఇంకా యకమూరో వెంటనే యకమూరో అయానా కోజీతో అంటారనమాట, తనకు మన కర్జువాని ఏదైనా ఇబ్బంది పెడుతుందేమో, సో ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ అనేది ఉంది, సో మనం తనకి హెల్ప్ చేద్దామని చెప్పడంతో వెంటనే అయానా కోజీ సరే వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళని అయితే ఫాలో అవుతారు. అండ్ కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే కనపడరు. అప్పుడు యకమూరో అయానా కోజీని అడుగుతారు అనమాట, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనడంతో ఎప్పుడే అయానా కోజీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలుసు అని చెప్పి ఒక ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తాడు. అండ్ ఆ ప్లేస్లో వాళ్ళు మన కర్జువాని అయితే బుల్లి చేస్తుంటారు అనమాట. తనని ఒక గోడకైతే గుద్దేసి ఎందుకని నువ్వు మా రీకాని ఇంతలా డ్యామేజ్ చేసావు అని చెప్పడంతో వెంటనే కర్జువా అసలు రీకా ఎవరో నాకు తెలియదే, మీరు తప్పుడు మనిషి తాకొచ్చారు అని చెప్పి కర్జువా అరుస్తూ ఉంటుంది. బట్ ఆ విషయాన్ని ఆ ముగ్గురు అమ్మాయిలు పట్టించుకోకుండా రీకా ఎవరో నీకు తెలుదా ఇప్పుడు తెలుస్తుందని చెప్పి తనని కొడుతూ ఉంటారు అనమాట. సో అప్పుడే మన కర్జువా ఓ నాకు తెలుసు రీకా ఎవరు అండ్ మీరు వచ్చిన కరెక్ట్ మంచి తాకే, బట్ అది ఒక యాక్సిడెంటల్గా జరిగింది, నేను కావాలని అయితే చేయలేదు, దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటున్నా సరే ఆ ముగ్గురు క్లాస్ 1C స్టూడెంట్స్ సరేలే వదిలేస్తాము బట్ నువ్వు తనకి సారీ చెప్పు అనడంతో వెంటనే కర్జువా సారీ మాత్రం నేను చెప్పను దయచేసి నన్ను వదిలేయండి అని అంటారు. సో వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలో ఒక అమ్మాయి నాకు తెలిసి ఇది సారీ చెప్పదు, దీనికి కొంచెం కొవ్వు ఎక్కువ అని చెప్పి మన కర్జువా
కర్జువా ముఖానికి అయితే కొడుతుంది ఆ అమ్మాయి. వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా కర్జువా యొక్క జుట్టు లాక్కుంటూ తను ఎంతో బాధపడి ఏడుస్తుంటే వీళ్ళ ముగ్గురు ఒక సైకోలాగా ఆనందపడుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఇలా కర్జువాని బుల్లీ చేస్తూ ఉండడాన్ని మన ఏనా కోజీ అండ్ మన యొకిమోరో చూస్తూ ఉంటారు అనమాట. సో వెంటనే యొకిమోరో వెళ్ళి తనకు సాయం చేద్దామంటాడు. బట్ మన ఏనా కోజీ దాన్ని ఆపి ఇప్పుడే కాదు ఉండరా అని చెప్తాడు. అండ్ ఈ సస్పెన్స్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.